హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో నిన్న వచ్చేసరికి జేఎన్టీయూకే 2-1 బీటెక్ రిజల్ట్స్ అన్ని రెగ్యులేషన్ వాళ్ళే రిలీజ్ చేశారు. అయితే ఇంకా 2-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు. సో అయితే ఇక్కడ ఏంటంటే నిన్న పోల్ కండక్ట్ చేసాం 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని, ఈజీ పాస్, టఫ్ పాస్, మీడియం ఐఫీల్డ్ అని. సో ఆ పోల్ పర్సంటేజ్ ఎలా ఉంది, అసలు మామూలుగా ఎలా జరిగిందో ఎవరు చెప్తాను. 2-2 బీటెక్ రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇక్కడ మీరు పోల్ చూడండి. సో ఆ 2-1 బీటెక్ పోల్లో వచ్చేసరికి 51% ఈజీ ఐ పాస్డ్ అని, 30 పైన పర్సంటేజ్ మీద ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి పెట్టారు. అయితే ఇక్కడ పోలు సంగతి పక్కన పెడితే ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు పోల్ చేశారు, ఓకే. ఎక్కువ శాతం మంది వచ్చేసరికి ఏంటంటే సప్లీ వాళ్ళు, ముఖ్యంగా R16 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే మాది కంప్లీట్ అయిపోవటం అయితే జరిగిందండి, STLD సబ్జెక్ట్ ఈజీగా జరిగిందండి అని చెప్పేసి పెట్టారు. అయితే మిగతా వాళ్ళు చాలామంది పెట్టింది ఏంటంటే పోను ఈ జేఎన్టీయూకే పేపర్ వాల్యుయేషన్ టఫ్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి యావరేజ్గా జరిగిందని చెప్పేసి మనం అయితే అనుకోవాలి. 2-1 బీటెక్ ఇంతకుముందు ఈజీగా ఉండేది. 2-1 బీటెక్ సప్లీ 2-1 స్ట్రిక్ట్గా ఉన్నా కూడా. ఇక 2-2 బీటెక్ గురించి మాట్లాడుకుంటే అన్ని రెగ్యులేషన్స్లో కూడా సేమ్ ఇదే పద్ధతుల్లో 2-2 బీటెక్ కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది ఎట్లా వచ్చిందో ఇది అట్లాగే వస్తుంది మ్యాక్సిమం. అయితే మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మరి రిజల్ట్స్ ఎందుకు రిలీజ్ చేయలేదంటే మార్క్స్ వెరిఫికేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్ ఉండొచ్చు. నాకు తెలిసి ఈ 7th లోపు మీకు ఈ 2-2 బీటెక్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడైనా కానీ, రేపైనా కావచ్చు, ఇవాళైనా కావచ్చు, సో 7th లోపు మీకు ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఇవాళ రోజున చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే బ్యాలెన్స్ పనులు అనేవి ఈ సిగ్నేచర్ సైనింగ్ ఇవి మిగిలిపోతున్నాయి కాబట్టి పీడిఎఫ్స్ మీద. సో మొత్తానికైతే రిజల్ట్స్ అయితే అప్పుడు డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అయితే వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.